పెద్దలు కిషోర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు కొద్ది నిమిషాలు దైవవాక్యం విందామండి. మన మధ్యలో సహోదరుడు జాషువా మరి దైవవాక్యం అందించవలసిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. అందుకని ఎప్పుడన్నా కొట్టేసుకున్నాను. నాకు ఈ రోజు రావాలి. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమందు ఈ విశ్రాంతి దిన ఆరంభ గడియలలో ఈ సాయంకాలపు ఆరాధనకు సమయానికి వచ్చిన మీ అందరికీ, అలాగే జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపర్ గారికి, అలాగే సంఘ విశ్వాసులకు, సంఘ పెద్దలకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాలపు సమయమందు నేను మీతో కొన్ని విషయాలు దేవుడి వాక్యం ద్వారా చెప్పదలుచుకుంటున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, తప్పు ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరము పొందుతాము. ఈరోజు అంశం పేరు తప్పు ఒప్పుకొని దాన్ని మనందరం విడిచిపెట్టినట్లయితే దేవుని కనికరం అనేది పొందుతాము అనే అంశం ద్వారా ఈరోజు మాట్లాడదలుచుకుంటున్నాను. నిజానికి దేవుని నమ్ముకున్న మనందరం దేవుడి సన్నిధానంకి వస్తాం, ప్రార్థిస్తాం, ఆరాధన చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? అసలు దేవుడు ఎలాంటి వారికి తనకి ఇష్టం అంటున్నాడంటే, ఎవరైతే దేవుడి సన్నిధానంకి వస్తారో, దేవుడిని ఆరాధిస్తారో, వచ్చినట్టు వచ్చి అలాగ వెళ్ళిపోతే అలాంటి ప్రజలు దేవుడికి అవసరం లేదంట. దేవుడికి ఎలాంటి వారు కావాలంటే, వచ్చి ఏదైనా పొందుకొని తిరిగి మన గృహాలకు వెళ్తే అలాంటి వారు ప్రజలు దేవునికి ఇష్టమైన ప్రజలు. అందరము పాపంతో వస్తున్నాం, కష్టంతో వస్తున్నాం, దుఃఖంతో వస్తున్నాం. అవి మళ్ళీ అలాగే తీసుకుంటూ వెళ్ళిపోతున్నామేమో. కాబట్టి అలాంటి ప్రజలు దేవుడికి ఇష్టం లేదు. ఆయన సన్నిధానంకి వచ్చామంటే ఆ పాపములను, ఆ దుఃఖములను, మనలో ఉన్న శ్రమలను, ప్రతి బాధలను విడిచిపెట్టి తిరిగి మన గృహాలకు వెళ్ళేవారే దేవుడికి ఇష్టమైన ప్రజలండి. చెడుతో వస్తున్నాం, మోసంతో వస్తున్నాం, అనేకమైన ఆలోచనలతో వస్తున్నాం. ఇవన్నీ మనం విడిచిపెట్టి తిరిగి మన గృహాలకు వెళ్తే అలాంటి ప్రజలు దేవునికి ఇష్టమని అంటుందండి. మనం తప్పు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందంటే, భారం అనేది మన మీద ఇంకా పెరుగుతుంది, బరువు అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, దుఃఖం అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రావండి. కాబట్టి మన అందరం ఏం చేయాలి? దేవుడి సన్నిధానంకి వచ్చినప్పుడు మనం చేసే తప్పులను మనం ఒప్పుకోవాలండి. బైబిల్ వాక్యం ద్వారా చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన వాక్యం ఏమిటంటే, దేవుడు అంటున్నారు, సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు. కాబట్టి మనం చేసే ప్రతి తప్పులు, మన అతిక్రమములు అంటే ఏంటి? మనం చేసే పాపములను, మనం చేసే దోషములను, దుష్ట కార్యములు, ఇవన్నీ దాచిపెట్టుకుంటే వాడు వర్ధిల్లడు, అంటే గొప్పవాడు కాలేడండి. దేవుడు సన్నిధానంకి వచ్చేటప్పుడు, దేవా ఈ వారం అంతా ఇన్ని పాపాలు చేసిన దేవా, ఈ సంవత్సరం అంతా ఇన్ని పాపాలు చేసిన దేవా, ఈ నెలంతా నేను తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాను దేవా, కాబట్టి వాటిని మనం ఒప్పుకోని దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయాలి. అందుకే దేవుడి వాక్యం అంటుంది, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడట. మనం దాచిపెట్టకూడదు. దేవుడి సన్నిధానంకి వస్తే ముందుగా మనం ఏంటి? మన పాపములను ఒప్పుకోవాలి. చాలా మంది ఏం అడుగుతారు? దేవా వాళ్ళకి ఉద్యోగం వచ్చేసింది, దేవా వాళ్ళకి కార్లు ఉన్నాయి, పక్క వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, నాకెందుకు లేవు? ఇలాంటి కోరికలు తర్వాత ముందు మన అతిక్రమములు, మనలో ఉన్న పాపములను ముందు దేవుడి యొద్ద ఒప్పుకోవాలి. మనలో ఉన్న ప్రతి దోషములను మొట్టమొదట దేవుడి యొద్ద ఒప్పుకోవాలి. అందుకే అతిక్రమములు దాచిపెట్టు వాడు వర్ధిల్లడు. ఆధ్యాత్మికంగా ఏమి, ఆర్థికంగా ఏమి, పవిత్రంగా ఏమి, ఎట్టి పరిస్థితుల్లో మన అతిక్రమలు మనం దాచుకుంటే దేవుడి యొద్ద వర్ధిల్లమంటండి. కాబట్టి దాన్ని ఏంటి? మొదటగా ఒప్పుకోవాలి. దేవుడా నేను ఈ పాపం చేశాను,
దేవుడా నేను ఈ దోషం చేశాను, దేవుడా నేను ఈ తప్పు చేశాను, తెలిసే ఇలాంటి తప్పులు చేస్తున్నాను, కాబట్టి దేవా ఇకనైనా నన్ను క్షమించవా, దేవా ఇకనైనా నన్ను రక్షించవా అని మొట్టమొదట దేవుణ్ణి మన తప్పుల నుండి ఒప్పుకోవాలి, దేవుడి సన్నిధానం ఒప్పుకోవాలి. ఇతరులు మన యొద్ద అంటే ఒరే నువ్వు ఆ పాపం చేసావురా, లేదంటే నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఆ పాపం చేసావు అని అంటే మనం కోపపడతాం. కానీ దేవుడి సన్నిధానానికి వస్తే మనమే ఒప్పుకుంటాం. చాలా మంది ప్రార్థన చేస్తాం కానీ ఇతరులు అంటే ఒప్పుకోం. కాబట్టి ఉదాహరణకు వైద్యుల దగ్గరికి వెళ్ళి మనలో ఉన్న స్నేహితులకు చెప్పం, బంధువులకు చెప్పం, తల్లిదండ్రులకు చెప్పం, కానీ వైద్యుల దగ్గరికి వెళ్తే మనలో ఉన్న ఏ ప్రాబ్లం అయినా చెప్తాం, ఎందుకంటే వాటికి సంబంధించిన మెడిసిన్ ఇస్తుంది. మరి దేవుడి సన్నిధానానికి వెళ్ళి వచ్చేటప్పుడు మనలో ఉన్న పాపాలను ఎందుకు దాచుకోవడం? మనలో ఉన్న పాపాలు కడిగే ఆ హక్కు ఎవరికి ఉంది? ఒక్క దేవుడికి మాత్రమే ఉంది. కాబట్టి మన పాపాలను మొట్టమొదటిగా ఒప్పుకోవాలి. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కాబట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడి కనికరము పొందుతాడు. మనం దేవుడి కనికరం పొందాలంటే, దేవుడి ఆశీర్వాదాలు పొందాలంటే, దేవుడి దీవెనలు పొందాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకోవాలి. దేవుడి సన్నిధానానికి వచ్చి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఇంకెప్పుడు ఇంతవరకు దొంగతనం చేస్తున్నావేమో, ఇంతవరకు అబద్ధాలు ఆడుతున్నావేమో, ఇంతవరకు ఏమైనా తప్పులు చేస్తున్నామేమో, అవన్నీ ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో విడిచిపెట్టాలని దేవుడి వాక్యం చెప్తుంది. ఇంకేమంటుందంటే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం మొదటి 2 వచనంలో దేవుడి వాక్యం ఏమంటుందంటే మనం చేసే తప్పులు అక్కడికి పరిహారం పొందాలంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరండి ధన్యులు? మొదటిగా మన అతిక్రమములు ఒప్పుకుంటే, మనము పడితే దేవుడి సన్నిధానంలో, అప్పుడు మనకేంటి? మన పాపము నుండి విముక్తి కలుగుతుంది, మనలో ఉన్న కష్టము నుండి దుఃఖము నుండి విముక్తి కలుగుతుంది. ఉదాహరణకి ఎవరైనా మనకి కొంత ధనం అప్పిచ్చారు అనుకో, నెల ఇంత వడ్డీ నువ్వు కట్టాలమ్మా అని అన్నారు అనుకో, ఏం చేస్తాం? నెల 1వ తారీఖు వచ్చేసరికి అయ్య బాబు వడ్డీ వ్యాపారం వస్తున్నాడు, మన దగ్గర డబ్బులు లేవు, టెన్షన్ అలాగే ఉంటుంది. అదే ఒక్కసారిగా మనలో ఉన్న అప్పు మొత్తం తీరిపోతే ఏమవుతుంది? నెక్స్ట్ మంత్ నుండి ఎలాంటి భారం ఉండదు. 1వ తారీఖు వచ్చినా ఎవరు వస్తారులే, ఏమో అవసరం లేదులే అంటాం. అలాగే మనం కూడా దేవుడి సన్నిధానానికి వచ్చి మన పాపములను, మన తప్పులను మనం ఒప్పుకుంటే దేవుడు మన పాపాలను కడిగి వేస్తాడు, తుడిచి వేస్తాడు. కాబట్టి మనలో ఉన్న భారం అనేది ఇంకా పోతుంది, మనలో ఉన్న అలాంటి దుఃఖం అనేది పోతుంది. అందుకే పరిహారం నొందాలి, అంతే పాపానికి ప్రాయశ్చిత్తము మనము నొందాలి. తన పాపమును పరిహారం నొందినవాడు ధన్యుడు అని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి మన అందరము ధన్యములు కావాలంటే, మనందరూ ధన్యులు అవ్వాలంటే మొట్టమొదటిగా ఏమయ్యాలి? మన పాపములకు ప్రాయశ్చిత్తం పడి దేవుడి కనికరమును పొందాలి. దాన్ని విడిచిపెట్టువాడు ధన్యుడు. ఇంకా ఏమంటుందంటే యెహోవా చేత అలాంటి వాడు నిర్దోషి అనబడును. ప్రతి వారం దేవుడి సన్నిధానానికి వచ్చే, ప్రతి వారం దేవుడిని ఆరాధిస్తే, ప్రతి వారం కానుకలు ఇచ్చినంత మాత్రాన దేవుడు నిన్ను ఇష్టపడడు. నిన్ను నిర్దోషి అని అనాలంటే ముందు నీ పాపములను ఒప్పుకోవాలి. యెహోవా చేత నువ్వు ముందు పాపాలను ఒప్పుకొని ఆ పాపముల నుండి విముక్తి కలిగితేనే నువ్వు నిర్దోషి అనబడతావు, లేదంటే దేవుడి దృష్టిలో ఎప్పుడు నువ్వు దోషిగానే ఉంటావు. కాబట్టి మనందరము నిర్దోషులుగా దేవుడి దృష్టిలో ఉండాలి. ఆ నిర్దోషి అవ్వాలంటే ఏం చేయాలి? మన పాపములను, మన అతిక్రమలను మనము పరిహారం నొందాలి, అంటే వాటిని పూర్తిగా తుడిచివేయబడాలని దేవుడి వాక్యంతో చెప్తున్నదండి. కాబట్టి ఎలాంటి వ్యసనాలతో వచ్చిన, ఎలాంటి పాపంతో వచ్చిన, ఎలాంటి దుఃఖంతో వచ్చిన ఎక్కడైనా దేవుడి యొద్ద విడిచిపెట్టి, దేవుడి యొద్ద ప్రార్థించి, మోకరించి దానికి పడితే మన పాపానికి పరిహారం దేవుడి సన్నిధానంలో దొరుకుతుంది. మన పాపానికి పరిహారం దేవుడి సన్నిధానంలో మనకి దొరుకుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, మనందరము ఆ పాప పరిహారం పొందుకోవాలండి. మనలో ఉన్న భారము, మనలో ఉన్న కష్టము, మనలో ఉన్న దుఃఖం అనేది పూర్తిగా తొలగిపోవాలి. అలాగే కానీ, అంతేగాని ఎలా వస్తే అలాగే మరలా మన ఇంటికి వెళ్తే ఏంటి ప్రయోజనం? దేవుడిని నమ్ముకున్న మనందరము మన పాప పరిహారం పొంది భారం లేకుండా పవిత్రమైన హృదయంతో, తేలికైన హృదయంతో తిరిగి మన గృహాలకు వెళ్దాం. చాలా మంది దుఃఖంతో వస్తారు, బాధతో వస్తారు, కానీ తిరిగి దేవుడి సన్నిధానం నుండి సంతోషంగా వెళ్తారు. కారణం దేవుడి సన్నిధానంలో మనం చేసే భారంకి, దుఃఖాలకి పరిహారం నొందుతుంది. కాబట్టి ఆ పరిహారం, ఆ పాప పరిహారం మనందరము పొందాలి. అప్పుడే యెహోవా మనందరినీ నిర్దోషి అని అంటున్నారు. అలాంటి వారు యెహోవా చేత నిర్దోషి అని చెప్పబడడం జరుగుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఇంకేమంటుందంటే 33వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే, యెహెజ్కేలు గ్రంథంలో
దుర్మార్గుడు దుర్మార్గతను విడిచిపెట్టాలని అక్కడ రాయబడుచున్నదండి. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 19 వచనంలో. కాబట్టి మనం బ్రతకాలంటే ఇక్కడ ఏంటి? దుర్మార్గుడు అంటే చెడ్డవాడు, తప్పు చేసేవాడు, మోసాలు చేసేవాడు, అబద్ధికుడు, చెడ్డవాడు, వీళ్ళందరూ ఏం చేయాలి? తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములు అనుసరించాలి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న మనందరం ఏంటి? మన దుర్మార్గతను విడిచిపెట్టాలి. అలా విడిచిపెడిచి నీతి న్యాయములు అంటే దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తే దాని ద్వారా మనందరం బ్రతుకుతామని దేవుడి వాక్యం చెలవిస్తుంది. కాబట్టి మనందరం సంతోషంగా బ్రతకాలంటే, ఆనందంగా బ్రతకాలంటే ఏం చేయాలి? దుర్మార్గతను విడిచిపెట్టాలి. తన దుర్మార్గతను, ఇంకా దుర్మార్గంతో పనులే చేస్తే మరలా దేవుడికి ఇష్టం లేదండి. ఎలా వచ్చి అలాగే వెళ్ళిపోతే దేవుడికి ఇష్టం లేదు. దేవుడి సన్నిధానానికి వచ్చి మన పాపములను విడిచిపెట్టాలని దేవుడి వాక్యం చెప్తుంది. అలాంటి వారు దేవుడి కనికరమును పొందుతారని దేవుడి వాక్యం చెప్తుంది. అయితే బైబిల్లో కొంతమంది పాపాలు ఒప్పుకునేవారు ఉన్నారు, పాపాలు కప్పుకునేవారు ఉన్నారు. వారు ఎలాంటి బాధలు కష్టాలు అనుభవించారు, పాపాలు ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో ఎలాంటి దీవెనలు పొందారని ఒక 3-4 వ్యక్తుల ద్వారా ఈరోజు వాక్యం ద్వారా చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. అయితే మొదటిగా పాపాలు కప్పుకున్న వారి గురించి చెప్పాలనుకుంటున్నాను. లోకా సువార్త 18వ అధ్యాయం 10-12 వచనములు చూసుకున్నట్లయితే ఇక్కడ పరిసయ్యుడు ఉంటారండి. అయితే ఆ పరిసయ్యుడు అంటే ఎవరండి? దేవుడి వాక్యం తెలిసేవాడు, దేవుడి ధర్మశాస్త్రం తెలిసేవాడు, దేవుడి వాక్యాన్ని బోధించే వ్యక్తి పరిసయ్యుడు అంటారు. అయితే ఆ పరిసయ్యుడు దేవుడి సన్నిధానంకి వెళ్ళి ఎలాంటి ప్రార్థన చేశాడు చూద్దామండి. లోకా సువార్త 18వ అధ్యాయం 10-12 వచనములు. వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను కాదు. ఏంటండి ఇక్కడ పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేశాడు? నేను చోరును కాదు అంటే ఏంటి? దొంగ కాదంట. ఎవరు దొంగ కాదని చెప్తున్నాడండి అక్కడ. అంటే ఏంటి? ఇక్కడ తన పాపములు ఒప్పుకోవట్లేదు, తన గురించి తాను గర్వించుకుంటున్నాడు, తన గురించి తాను హెచ్చించుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా కాదంటే దేవా నేను చోరును కాదు అంటే ఏంటి? దొంగలు కాదంటండి. దొంగ కాదా? మన అందరం దొంగలు కాదా? ఏ విషయంలో అంటే దేవుడి సమయం విషయంలో దొంగతనం చేస్తున్నాం, దేవుడు దశమ భాగం విషయంలో దొంగతనం చేస్తున్నాం, ప్రతి విషయంలో కొన్ని విషయంలో దొంగతనం చేస్తున్నాం. కానీ ఏంటి అక్కడ పరిసయ్యుడు నేను దొంగను కాదు, ఇంకా అన్యాయస్తుడు కాదు, అస్సలు అన్యాయమే చేయడంటండి. ఆ పరిసయ్యుడు VIP పాస్లో ఉంటా. అతని పని ఏంటి? అక్కడ దేవుడి సన్నిధానానికి వచ్చేటప్పుడు దేవుడి సన్నిధానికి లోపలికి పంపించడం. ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి VIP పాస్ ఇచ్చి త్వరగా ఆరాధనకు పంపించేసేవాడు. అదే పరిచయం చేసే పని. కానీ ఏంటి? అన్యాయం చేయడట. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా అన్యాయం చేస్తూనే ఉంటున్నాం. కాబట్టి ఏంటి అక్కడ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తుంటూ, నేను దొంగను కాదు దేవా, అన్యాయస్తును కాదు, వ్యభిచారులనైనను కాదంటే, వ్యభిచారి కూడా కాదంటే. శరీర విషయంలో వ్యభిచారి కాకపోవచ్చు, ఆత్మీయ విషయంలో ఎన్నోసార్లు దేవుడి సమయంలో దేవుడి పనుల్లో మనము దేవుడి విషయంలో వ్యభిచారం చేస్తున్నాం. అలాగే ఇతర మనుషుల వలనైనను అంటే పొరుగువాని వలనైనను నేను ఉండట్లేదు దేవా, ఎప్పుడు నీ వాక్యం బోధిస్తాను దేవా, ఎప్పుడు నీ సన్నిధానంలో ఉంటాను దేవని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన తప్పులను ఎప్పుడు ఒప్పుకోవట్లేదు ఆ పరిసయ్యుడు. తను తాను హెచ్చించుకుంటూ గర్వించుకుంటూ అక్కడ దేవుడికి మొర్ర పెట్టడం జరుగుతుందండి. అలాగే ఇంకా అల్లా సుంకర వలె అస్సలు ఉండట్లేదు దేవా. ఏంటి? అల్లా పుష్పనాథం గారి వలె, లేకపోతే చంద్రరావు గారి వలె, కిషోర్ గారి వలె ఉండట్లేదు, నేను ఎప్పుడు నీ సన్నిధానంలో ఉంటున్న దేవా అని ఇతరులను చూసి చెప్పుకుంటున్నారేమో. కాబట్టి ఇక్కడ చెప్పుచున్నది ఇతరులను చూసి గర్విస్తున్నాడు, అతని వల్ల అస్సలు ఉండట్లేదు దేవా, కాబట్టి అలా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాంటి ప్రార్థన చేస్తున్నాడే కానీ దేవా నేను పలానా పాపం చేశాను, దేవా పలానా తప్పు చేశానని ఆ పరిసయ్యుడు ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? ఆ ప్రార్థన దేవుడు విన్నాడా? మరి వెళ్ళలేదండి. వారముకి ఇంకేమంటే 12 వచనంలో వారంకి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నానని చెప్తున్నాడండి. ఈ విధంగా తను తాను హెచ్చించుకుంటూ గర్వించుకుంటూనే ప్రార్థన చేస్తున్నాడే కానీ తను తాను తగ్గించుకుంటూ ఎప్పుడు ప్రార్థన చేయడం లేదండి. కాబట్టి అలాంటి ప్రార్థన దేవుడు వినడని ఇక్కడ సెలవిచ్చుచున్నదండి. అలాగే రెండో వ్యక్తి చూసుకున్నట్లయితే అది తర్వాత చదువుదాం అమ్మ. రెండో వ్యక్తి ఎవరంటే లోకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనంలో ఇంకొక వ్యక్తి తన తప్పులను కప్పుకుంటున్నాడండి.
ఎవరంటే సిలువలో వేలాడబడిన ఒక దొంగ అండి. అందరికీ తెలుసు 23 అధ్యాయం 39 వచనంలో, వేలాడి వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పిన. ఇంకా సిలువలో వేయబడిన ఒక దొంగ ఏమంటున్నాడు? అతను కూడా ఇప్పటికే తప్పులు చేశాడు, పాపం చేశాడు, ఎన్నో మోసాలు చేశాడు, దొంగతనం చేశాడు, వ్యభిచారం చేశాడు, ఆ నరహత్యలు చేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ పాపానికి శిక్ష వేయబడి అనుభవిస్తున్నాడు. అప్పటికైనా మారాలా లేదా? మారడం మానేసి ఏమని అంటున్నాడు దేవుడికి? నువ్వు క్రీస్తువు కదా, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దూకు, మమ్మల్ని కూడా రక్షించు, మళ్ళీ ముగ్గురం కలిసి దొంగతనం చేద్దాం. అలాంటి తప్పులే అలాగే చేస్తున్నాడండి. అక్కడ సిలువ మీద చనిపోయే ముందు కూడా మారే అవకాశం ఉంది, కానీ అక్కడ అతను మారలేదండి. కాబట్టి అక్కడ కూడా ఆ దొంగ ఏం చేస్తున్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అక్కడ సిలువ వేలాడి వేయబడిన ఒక దొంగ తన పాపంలో కప్పుకొని దేవుణ్ణి దూషించడం జరుగుతుందండి. ఆ విధంగా వేయడం వల్ల అతనికి కూడా ఏమీ ప్రయోజనం లేదు. అవకాశం ఉండి కూడా ఇంకా మారక తప్పులు చేస్తూనే ఉంటున్నాడండి ఆ దొంగ. మరి మనకి అవకాశం ఉంది కదా, ఇంకా మనకి అవకాశం ఉన్నప్పుడు ఎక్కడైనా మన తప్పులు ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో మనం ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలండి. అయితే మూడో వ్యక్తి గురించి, ఇద్దరు గురించి నేర్చుకున్నాం. పరిసయ్యుడు, సిలువలో వేలాడవేయబడిన ఒక దొంగ, తప్పులు దాచుకున్నాడు. మూడో వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తే గెహాజీ. 2వ రాజులు 5వ అధ్యాయం 25-26లో ఉంటుంది. ఆ గెహాజీ చేసిన తప్పు ఏంటండి? నయమాను ఎలీషా దగ్గరికి కుష్టి వ్యాధితో వచ్చినప్పుడు తన కుష్టి వ్యాధి మొత్తం బాగు చేయబడి శుద్ధి చేయబడి తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎలీషా యథావిధిగా లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమని చేశాడు గెహాజీ? తిరిగి అతని దగ్గరికి వెళ్ళి, పలానా ఇద్దరు వచ్చారు, వాళ్ళకి కొద్దిగా ధనం అవసరం అయ్యింది కాబట్టి కొంత ధనం ఇయ్యండి, కొంత బంగారం ఇయ్యండి అని గెహాజీ మళ్ళీ నయమాను దగ్గర అడుగుతారు. అడిగి తీసుకుని వెళ్ళి తిన్నగెళ్ళి తన ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఆ దైవజనుడు చూడలేదేమో అని అతను మా లోపల ప్రార్థన చేసుకుంటే ద్వారబంధం బయట యథావిధిగా నిల్చున్నాడు. అయితే జరిగిన సంగతి ఏంటి మనందరికీ తెలుసు. ఎలీషా గారు బయటికి వస్తారు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ అడుగుతారు, నేను ఎక్కడికి పోలేదు ప్రభువా, ఎక్కడే ఉన్నానంటే మరలా అడుగుతాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుడినైనా నేను ఎక్కడికి పోలేదు అంటే, మనుషులు కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుడు కళ్ళు కప్పొచ్చండి. కాబట్టి అక్కడ కూడా తప్పుని ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోవడం వల్ల అతనికి కలిగిన పనిష్మెంట్ ఏంటండి? శాపము. ఆ కుష్టి వ్యాధి, నయమాను విడిచిపెట్టిన కుష్టి వ్యాధి అతనికి, అతని పిల్లలకును, అతని తరతరములకు వ్యాపించింది. కారణం తప్పులు ఒప్పుకోక దాచిపెట్టుకోవడం వల్ల. కాబట్టి మన తప్పులను ఎక్కడ దాచిపెట్టుకోవాలి? ఇతరుల చేత దాచిపెట్టుకోవచ్చు, పలానా వ్యక్తి దగ్గర నేను పలానా దొంగతనం చేశానని, ఎందుకంటే చెప్తే అక్కడ ఏమంటారని. కానీ దేవుడి సన్నిధానంలో వచ్చి మనము వాటిని విడిచిపెట్టాలండి. దేవుడి సన్నిధానంకి వచ్చి వాటిని ఒప్పుకోవాలి. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నామేమో, కానీ దేవుడు ప్రతి ఒక్క పని చూస్తూనే ఉంటున్నాడు. మనం చేసే ప్రతి పని దేవుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నాడు. కాబట్టి మన తప్పులను దేవుడి సన్నిధానంలో ఒప్పుకోవాలి. గెహాజీ ఆ విధంగా తప్పులను ఒప్పుకోకపోవడం వల్ల కుష్టి వ్యాధి అనే శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. తనకు మాత్రమే కాదు, తన కుటుంబం మొత్తం అదే వ్యాధితో శాపగ్రస్తులై ఉండడం జరిగింది. అలాగే 4వ వ్యక్తి ఆఖరిగా చూసుకున్నట్లయితే కయీను. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో అతను కూడా దేవుడి యొద్ద తన తప్పుని ఒప్పుకోక దాచిపెట్టి ఉన్నాడు. ఏం చేశాడు? తన తమ్ముడైన హేబేలును చంపివేసి మళ్ళీ తన పని తను యథావిధిగా చేసుకుంటే యెహోవా వచ్చి అడిగారు, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అంటే ఏమని సమాధానం చెప్పాడండి? అక్కడ 4వ అధ్యాయం 9వ వచనమమ్మ. అడుగగా నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలివాడినా అని చెప్పాడండి. ఏమని చెప్పాడండి? నా తమ్ముడిని నేను ఎరుగును. రక్తం అక్కడ మొర్ర పెడుతుంది, మా అన్న నన్ను చంపేశాడు, కయ్యను నన్ను చంపేశాడని మొర్ర పెడుతుంటే నేను ఎరుగను. ఆ ఎరుగునని అబద్ధంతో తప్పించుకున్నాడా? ఇంకొద్దిగా యాడ్ చేస్తాడు, నా తమ్ముడికి నేను ఏమైనా గన్మాన్నా ఎప్పుడు తనతో ఉండడానికి అని చెప్పాడండి. అంటే మనుషులు కళ్ళు కప్పవచ్చు కానీ దేవుడు కళ్ళు కప్పవచ్చండి. నేను ఏమైనా కావలి వాడినా అని ఇంకా అంటున్నాడు, ఎదురు చెప్తున్నాడు. అది ఆ విధంగా తన తప్పును అక్కడ కయ్యను దాచిపెట్టి ఉన్నాడు. ఆ విధంగా దాచిపెట్టుకోవడం వల్ల దేవుని చేత ఎలాంటి శాపం పొందాడండి? నువ్వు ఇక మీదట దేశ దిమ్మడివై తిరుగుతావు,
నువ్వు ఇక మీదట నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తా కష్టపడతావు, కానీ నీ కష్టం ఇతరులే తీసుకుంటారని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన సంఘం, మన కష్టం, మన పాపం, మనం చేసే దోషములే, మనం చేసే ప్రతి పాపములే మన కష్టం మనకే అనుభవించకుండా చేస్తున్నాయేమో. కాబట్టి ఇకనైనా దేవుడి సన్నిధానానికి వచ్చి మనము ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధానంలో ఒప్పుకోవాలండి. అలా ఒప్పుకుంటే దేవుడు మనందరికీ దీవెనలు ఇస్తాడు. ఆయన కనికరమును మనకి ఇస్తాడు. లేదంటే అనేకమైన శాపాలు ఏ విధంగా అయితే వీళ్ళు అనుభవించారో మనం కూడా ఏదో ఒక విధంగా శాపాలు అనడం, లేదంటే కష్టాలు, లేకపోతే బాధలు అనుభవించడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం ఏంటి, పాపాలను కప్పుకోకూడదు, ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో విడిచిపెట్టాలని దేవుడి వాక్యం చెప్తుంది. అయితే నలుగురు గురించి నేర్చుకున్నాం, పాపాలు కప్పుకున్నవారు. అయితే ఒప్పుకున్నవారు ఎలాంటి వారు, వాళ్ళు ఎలాంటి దీవెనలు పొందారని బైబిల్ ద్వారా ఒక నలుగురు గురించి చెప్పి ముగించుకుందామండి. మొదటిగా లోకాసువార్త 18వ అధ్యాయం 13-14 వచనంలో సుంకరి. ఇందాక పరిసైడ్ గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు సుంకరి ఆయన పాపాలను ఒప్పుకోవడం జరిగిందండి. అయితే సుంకరి అంటే ఎవరండి? సుంకర అంటే ఎవరంటే దొంగతనం చేసేవారు, మనుషులను చంపేవారు, ఇంకా ఏంటంటే వేశ్యతనం చేసేవారు, ఇంకా మిశ్రమ జనం అండి. అంటే సుంకరులు అంటే వాళ్ళు మనుషులతో కలరండి. వాళ్ళు ఊరికి దూరంగా ఉంటారు. దూరంగా ఉండి ఇలాంటి దొంగతనం చేస్తారు, వేసతనాలు చేస్తారు, మనుషుల్ని వీలైతే చంపేయడం కూడా జరుగుతుంది. అలాంటి వారిని సుంకరులు అంటారు పూర్వకాలంలో. అయితే వాళ్ళు ఊరికి బయట ఉంటారు. వారిలో ఒకడు వచ్చి ఏమని ప్రార్థన చేశాడు, అయితే సుంకరి దూరంగా నిల్చుని ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించమని పలికాను. ఏమని పలికాడండి? దేవా, నీ సన్నిధానికి రావడానికి నాకు అర్హత లేదు, నీ సన్నిధానంలో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు, నిన్ను ప్రార్థించడానికి కూడా నాకు అర్హత లేదు. నేను ఎన్నో పాపములు చేసిన దేవా, ఎన్నో దోషములు చేసిన దేవా, ఎన్నో దొంగతనాలు చేసిన దేవా, ఎంతో మందికి అన్యాయంగా హింసించాను దేవా, ఇక మీదటైనా నన్ను క్షమించి దేవా అని తన పాపములను ఒప్పుకున్నాడు. పాపినైన నన్ను కరుణించుము అని పలికాడండి. ఎక్కడికి? దూరము నుండే పలికాడండి. దూరం నుండే తను రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేశాడు. ఈ రోజు మనం అలాంటి ప్రార్థన చేస్తున్నాము? ఎంతమంది అలాంటి ప్రార్థన చేస్తున్నాము? ఎప్పుడు ప్రార్థన చేస్తాము, ఏదో ప్రార్థన చేయాలనే పేరుకే లేచినట్టు ప్రార్థన చేయకపోతే ఏమవుతుందో అని, ఆ దేవా నన్ను క్షమించి వారం అంతా ఈ రోజల్లా నాకు బాగా చేయదేవా అది ఇది అనుకుంటే మళ్ళీ ప్రార్థన వెళ్ళిపోతాం. అలాంటి కంగారు సమయం లేని ప్రార్థనలే. కానీ దేవుడి సన్నిధానానికి వచ్చాక ఎలాంటి ప్రార్థన చేయాలి? మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలండి. అలాంటి ప్రార్థన దేవుడు వింటాడు. సుంకర అదే ప్రార్థన చేశాడు. రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించవా అని ప్రార్థన చేశాడండి. వెంటనే అతని కంటే ఇతడు నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. పరిసైడు ఎలాంటి ప్రార్థన చేసాడో ముందుగా నేర్చుకున్నాను. అతని ప్రార్థనకు జవాబు దొరకలేదు, కానీ ఈ సుంకర ప్రార్థనకు జవాబు వచ్చింది. అతని కంటే ఇతడు 14వ వచనంలో నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. కాబట్టి అలాంటి నీతిమంతులుగా మనము ఉందామా? నీతిమంతులుగా మనం అంతా ఇంతవరకు చివరికి మనం కూడా చాలా పాపాలు చేసామేమో, ఎంతవరకు ఒప్పుకోలేదేమో. ఇకనైనా ఆ సుంకర వలె పశ్చాత్తాపడు, కనికరం పొందుకొని ఆయన మన సన్నిధానికి వెళ్దాం, నీతిమంతులుగా మన గృహాలకి వెళదాం. కాబట్టి ఇక మీదట ఈ రోజు నుండైనా మనం మారుదాం. కాబట్టి సుంకర అలాంటి ప్రార్థన చేశాడు. అన్ని తెలిసినా ఆ పరిసయ్యుడు అలాంటి ప్రార్థన చేసి తన ప్రార్థనకు జవాబు రాక ఎలా వచ్చాడు అలాగే వెళ్ళిపోయాడు. కానీ సుంకరి తన పాపాలు ఒప్పుకొని తన దుఃఖాలను విడిచిపెట్టి తన దోషాలను విడిచిపెట్టి నీతిమంతుడిగా తిరిగి తన గృహాలకు వెళ్ళాడు. మనం కూడా అదే విధంగా నీతిమంతులుగా మన గృహాలకు వెళ్ళాలంటే దేవుడి సన్నిధానంలో పాపిలుగా వచ్చిన మనం పశ్చాత్తాపడి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తే, మన తప్పులను ఒప్పుకుంటే దేవుడి కనికరం పొందుతాం, నీతిమంతులుగా తిరిగి మన గృహాలకు వెళ్తామని ఇక్కడ వాక్యం బోధించుతుంది. ఇంకొక వ్యక్తి ఎవరంటే లోకాసువార్త 23వ అధ్యాయం 40వ వచనం చూసుకున్నట్లయితే, శిలువలో వేలాడి వేయబడిన రెండవ దొంగ అతను మారి ఉన్నాడండి. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు చాలమ్మా,
అయితే రెండో వాడు ఏం చేశాడు? మొదటి వ్యక్తి అలాంటి మాటలు అంటుంటే వాడిని గద్దించాడు. ఎంత మార్పు వచ్చింది చూసారండి ఆ సిలువలో ఆ దొంగకి. మొదటి వ్యక్తి ఏమని అన్నాడు? ఇందాక నేర్చుకున్నాం, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దూకి నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించానంటే, రెండవ వ్యక్తి ఏమని అన్నాడండి? వాడిని గద్దించి, నువ్వు పలకో, ఇంతవరకు నువ్వు ఎన్నో పాపాలు చేసావు, ఎన్నో దోషాలు చేసావు, ఎన్నో మోసాలు చేసావు, దొంగతనాలు చేసావు, హత్యలు చేసావు, నీకు నాకు ఈ శిక్ష సరితూగినదే. కాబట్టి మనం ఈ శిక్ష అనుభవించడానికి మనము పాపం ఎలాంటి ఇది లేదు, కానీ దేవుని కుమారుడయ్యా, ఎలాంటి పాపం చేయని వాడు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా నువ్వు మారవా, ఎక్కడైనా నువ్వు మారవా? ఆయన్ని గద్దించాడు. గద్దించి తను తాను కూడా తగ్గించుకొని ఏమని అంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి ఇది ఫలము పొందుతున్నాం, మనం చేసే తప్పులకు సిలువలో వేలాడవేయడం మన ఫలము పొందుతున్నాము, ఏ తప్పుదము చేయలేదని చెప్పి ఆయన చూచి, దేవా యేసయ్యా, నీకంటూ ఒక రాజ్యం ఉన్నదన్నావు, నీకంటూ ఒక లోకం ఉన్నదన్నావు, రేపు పొద్దున నువ్వు ఆ రాజ్యంతో వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని ఆ దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడండి? నన్ను రక్షించి దేవా, ఆ మొదటి దొంగ వాళ్ళే నన్ను కాపాడు దేవా అని అడిగాడా? అదేం అడగలేదు. నేను చేసిన తప్పులకు ఇప్పుడు సిలువలో పాప దుఃఖాన్ని, ఈ శ్రమలను అనుభవిస్తున్నాను దేవా, కాబట్టి ఇకనైనా నేను మారుతా దేవా, చనిపోయే ముందు నీ రాజ్యం అంటూ ఒకటి ఉన్నదని చెప్పావు కదా, ఆ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోదేవా అని ఆయన్ను మొర్ర పెట్టాడండి. ఇంతవరకు ఇక్కడ ఉన్న మనందరికీ, నీకు నాకు మనలో ఎవరికైనా పరలోకం ఖచ్చితంగా ఉన్నదని చెప్పగలమండి? చెప్పలేం. కానీ నిజంగా ఆ దొంగకి కన్ఫర్మేషన్ అయిపోయిందండి పరలోకము. నిజంగా ఆ దొంగ ప్లేస్ లో నేనుంటే అంత బాగున్నాను అనిపిస్తుంది ఇప్పటికున్న. కాబట్టి అంతవరకు పాపం చేశాడు, అంతవరకు మోసం చేశాడు, అంతవరకు దొంగతనాలు చేశాడు, వ్యభిచారాలు చేశాడు, నరహత్యలు చేశాడు. కానీ ఆఖరి క్షణములు చనిపోయే ముందు పరలోక రాజ్యాన్ని దక్కించుకున్నాడండి. అలాంటి దొంగకున్న ప్రత్యత్తాపం మనకు లేదా? ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనందరం ఎక్కువనైనా ఆ దొంగ వలె మారు మనసు పొంది ఇంకా బ్రతికే అవకాశం ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే లోకంలో ఎన్నో అల్లకల్లోలు జరుగుతున్నాయి, ఏ క్షణం ఏమవుతుందో మనకి తెలియదు. కాబట్టి ఇక మీదటైనా దేవుడి సన్నిధానంలో మన పాపాలు ఒప్పుకొని, మన దోషాలను ఒప్పుకొని ఆ పాపాలకి ప్రత్యత్తాపం పొందుదామా? పరలోక రాజ్యాన్ని మనందరం పొందుకుందామా? ఆ దొంగ ఆఖరి క్షణంలో పరలోక రాజ్యాన్ని దక్కించుకున్నాడు. నువ్వు నేను కూడా ఈ క్షణం అందే ఎక్కడైనా మారి, ఈ సంవత్సరంలో ఇంకా ఈ మొదటి నెలలోనే ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం అయినా మారి దేవుడి సన్నిధానంలో మన పాపాలకి ప్రత్యత్తాపం పొందాం, పరలోక రాజ్యాన్ని దక్కించుకుందాం. ఆ శంకర ప్రార్థన చేసి ప్రార్థనకు ప్రతిఫలం దక్కించుకున్నాడు. ఇక్కడ ఈ దొంగ కూడా మారు మనసు పొంది ఆఖరి క్షణంలో పరలోక రాజ్యాన్ని దక్కించుకున్నాడు. అలాంటి పరలోక రాజ్యాన్ని మనందరము దక్కించుకుందామండి. ఇంకొక వ్యక్తి ఏం చేశాడని ప్రార్థన చేస్తే, పేరు ప్రఖ్యాతిగాంచిన రాజు అండి, మనందరికీ తెలుసు, దావీదు. అతను చేసిన పాపం ఏంటండి? బత్షెబాతో పాపం చేశాడు. పాపం చేస్తే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 2-4 వచనం చూసుకున్నట్లయితే, దావీదు చేసిన పాపంకి ఏం జరిగింది అని చూసుకున్నట్లయితే, పాపం చేశాడు బత్షెబాతో. పాపం చేసి యథావిధిగా ఏమి ఎరిగినట్టు తన రాజ్యంలో తన పనులు తాను చేసుకుంటూ ఉన్నాడని. అయితే తన పనులు తాను యథావిధిగా చేసుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు చూశాడు. దేవుడు చూసి, ఏంటి దావీదు ఈ విధంగా పాపం చేసి కూడా అలాగే ఉంటున్నాడని, అసలు దావీదుని ఎందుకు రాజుగా చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకు తనకి రక్షణగా ఉంటారు, తనకి తోడుగా ఉంటాడు, నీడగా ఉంటారని చేస్తే దావీదు మరలా వాళ్ళ ప్రజల్నే చంపేసి పాపాలు చేస్తే దేవుడికి కోపం వచ్చి నాతాను ప్రవక్తను పంపించి గద్దిస్తాడండి. ఏమని గద్దిస్తాడు మనందరికీ తెలుసు. ఒక కథ చెప్తాడు, ఆ కథ ద్వారా అక్కడ దావీదుని గద్దిస్తాడు. అయితే దావీదు వెంటనే పశ్చాత్తాపం పొందుతాడండి. పశ్చాత్తాపం పొంది దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాడు. తన ఒంటి మీద నా భోగాలన్నీ తీసివేసి, తన నుదుటి మీద ఉన్న రాజ కిరీటం తీసివేసి గోనెపట్ట ధరించుకొని దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి వారం రోజుల పాటు దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాడు. ప్రార్థించి ఈ విధంగా ప్రార్థన చేస్తాడండి. 2వ వచనంలో, 51వ అధ్యాయం 2వ వచనంలో దావీదు గారు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నిజంగా నేను పాపినే, నేను పాపము చేశాను, కాబట్టి ఇకనైనా నా దోషము పోవునట్లు నన్ను కడుగుదేవా,
నా పాపము పోవునట్లు నన్ను పవిత్రంగా పరచుము. నా అతిక్రమములు నాకు తెలుస్తున్నాయి. నిజమే, నేను చేసే పాపాలేంటో నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదటనే ఉన్నది. నేను చేసే పాపం నా ముందే కనిపిస్తుంది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగ్గుపడదు. కాబట్టి ఏంటి, దేవుని దృష్టికే చెడుతనం అనేది చేయడం జరిగింది దావీదు. ఆ విధంగా ప్రార్థన చేశాడు. ఇంకా 10-12 వచనంలో చూసుకున్నట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దేవా, ఇంతవరకు నిజంగా పాపం చేశాను, ఎన్నో తప్పులు చేశాను దేవా, ఎక్కడైనా నన్ను కరుణించి దేవా, నా పాపాలకి విముక్తి కలిగించు. నా యందు శుద్ధ హృదయము, నా పాపపు హృదయాన్ని తీసివేసి ఎలాంటి హృదయాన్ని కలుగ చేయమన్నాడండి? శుద్ధ హృదయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు, నూతన మనస్సు, అంటే ఎక్కడైనా పాపము చేయని మనస్సును నాకు కలుగు చేయము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి దావీదు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. కాబట్టి ఇక మీదటైనా అలాంటి ప్రార్థన అక్కడ దావీదు చేయడం జరిగింది. పాపాలు ఒప్పుకున్నాడు, మరలా రాజుగా కొనసాగించి ఎన్నో అద్భుతాలు చేయడం దేవుడు చూస్తున్నా. కాబట్టి ఇకనైనా దావీదు కూడా, అంత పెద్ద మహారాజు కూడా దేవుడి సన్నిధానంకి వెళ్ళి ప్రార్థన చేసి తన పాపాలు ఒప్పుకున్నాడు. ఇకనైనా మనం అదే విధంగా దావీదు వలె, సుంకర వలె, ఆ దొంగ వలె మనం పాపాలు ఒప్పుకుంటే దేవుళ్ళు పొందుకుంటాం, దేవుడి కనికరం పొందుకుంటాం. ముందు నేర్చుకున్నాం, పాపాలు కప్పుకున్న వారు శాపాలు పొందుకున్నారు, కష్టాలు పొందుకున్నారు, దుఃఖాలు పొందుకున్నారు. అదే పాపాన్ని ఒప్పుకొని దేవుడి సన్నిధానానికి విడిచిపెడితే, అదే దేవుడి సన్నిధానంలో విడిచిపెడితే ఆశీర్వాదాలు దేవుళ్ళు పొందుకున్నారు. అలాంటి వారి వలె మనం ఉందాం. అయితే మనం ఏం చేయాలి? ఆఖరిగా చూసుకున్నట్లయితే మన సంగతి ఏంటి? ఎంతవరకు వాళ్ళ గురించి మనం నేర్చుకున్నాం, ఎలాంటి దీవెనలు ఇచ్చాడో నేర్చుకున్నాం, ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడో, ఎలాంటి కష్టాలు ఇచ్చారో, ఎలాంటి శాపాలు ఇచ్చారో నేర్చుకున్నాం. ఆఖరిగా మన సంగతి ఏంటి అనేది 2 వచనాల ద్వారా నేర్చుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందామండి. లోకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే, లోకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం ఏం చేయాలి అని అంటే, అక్కడ వాక్యం చెప్తున్నది, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఏంటండి, దేవుడి సన్నిధానికి ప్రతి వారం వస్తున్నాం, ఎక్కడే ఉంటున్నాం, వెళ్తున్నాం. దేవుడి సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్కరము మారు మనసు పొందుతున్నామా లేదనేది మళ్ళీ మనం ఒకసారి పరిశీలించుకుందాం. కాబట్టి మారు మనసు పొందని 99 మంది నీతిమంతుల విషయమై కలుగుట సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుందటండి. దేవుడి వాక్యం చెప్తుంది. ఏంటండి, ఎంతమంది దేవుడి సన్నిధానికి వచ్చినా ఏంటి ప్రయోజనం? మారు మనసు పొందకపోతే. కాబట్టి 99 మంది మారు మనసు పొందకపోయినా అక్కడ సంతోషం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక్క పాపి మారు మనసు పొందితే, దేవా నేను ఇన్ని పాపాలు చేశాను, ఇన్ని తప్పులు చేశాను అని మారు మనసు పొంది దేవుడి విషయంలో కనికరం పొందితే, ఆ ఒక్క పాపి విషయమే పరలోకంలో సంతోషము కలుగుతుందని, ఎక్కువ సంతోషం కలుగుతుందని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. మరి ఆ ఒక్క పాపి ఎవరు? ఈరోజు నువ్వు నేను అవుదామా? ఈరోజు నువ్వు నేను ఆ ఒక్క పాపిగా ఉందామా? దేవుడి సన్నిధానంలో వచ్చిన మనందరము ఆ 99 మంది ఎలా వెళ్తే ఏంటి? మనం దేవుడి సన్నిధానంకి వచ్చాం, దేవుడి వాక్యాన్ని విన్నాం. దేవుని దీవెనలు పొందుకోవాలంటే, దేవుని కనికరం పొందుకోవాలంటే, పరలోకం రావాలంటే ఆ ఒక్క పాపి వల్లే, ఆ ఒక్క పాపిగా మనం ఉందామా? ఎక్కడైనా ఈ సంవత్సరంలో మారుదాం. దేవుడి సన్నిధానంలో మనం మారు మనస్సు పొంది, దేవా ఇన్ని పాపాలు చేసిన దేవా, ఇన్ని దోషాలు చేసిన దేవా అని వాటిని విడిచిపెట్టాలి. ఒకటి ఒప్పుకోవాలి, ఎక్కడైనా చేయకుండా విడిచిపెడితే మన విషయమే దేవుడు అక్కడ సంతోషిస్తాడట. అలాంటి సంతోషం మనందరం పొందుకుందామండి. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 8-9 వచనంలో చూసుకున్నట్లయితే వాక్యం చెప్పుచున్నది. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 8-9 వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల, దేవుడి సన్నిధానానికి వస్తున్నాం మనందరం, లేదే నేను ఈ వారంలో ఏ పాపం చేయలేదే, ఎక్కడ అబద్ధాలు ఆడలేదే, ఎక్కడ బూతులు ఆడలేదే అని అనుకుంటున్నామేమో. దేవుడి వాక్యం ఏమని చెప్తున్నదండి? మనము 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 8-9 వచనములో మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాం. అవునండి, దేవుని సన్నిధానానికి వచ్చిన మనందరం పాపం లేదే, నేను ఏ పాపం చేయలేదే అని అనుకుంటున్నావేమో.
అలా చెప్పుకుంటే నిన్ను నువ్వే మోసగించుకుంటున్నట్టు, నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నట్టు అని దేవుడు వాక్యము చెప్తుంది. కాబట్టి దేవుడి సన్నిధానికి వచ్చి అది ఇది అడగడం కాదండి, ముందుగా పాపాలు ఒప్పుకోవాలండి. దేవా నేను ఇన్ని పాపాలు చేశానని ఒప్పుకోవాలి. మనము పాపం లేని వారని చెప్పుకునే ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదండి. కాబట్టి దేవా నేను ఏ పాపం చేయలేదు కదా, పరిసైడ్ వలే మనం ఎప్పుడు ఉండకూడదు. సుంకర వలె తగ్గించుకొని, దేవా తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాం, నీ సమయాన్ని దొంగలిస్తున్నాం, ఈ వారంలో నీ సన్నిధానికి రావట్లేదు అని నువ్వు చెప్తున్నా. అలా ఎన్నో పాపాలు చేసామేమో. కాబట్టి ఇకనైనా పాపం లేదు, నాలో ఏ పాపం లేదని మనం చెప్పుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నట్టే. కాబట్టి మనం ఏంటి, ఆ పాపములను అలా చెప్పకూడదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా అయితే మన పాపములు మనం ఒప్పుకొని ఎడల, 9వ వచనం అండి, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమిస్తాడు. క్షమించడమే కాదు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడండి. కాబట్టి మనం అలా మోసపుచ్చుకోకుండా దేవుడి సన్నిధానంలోకి వచ్చి, దేవా ఈ పాపం చేశాను, ఈ తప్పు చేశానని ఒప్పుకుంటే ఏంటి, మన పాపం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడు ఏంటి శిక్షిస్తాడు అనలే, నువ్వు తప్పు చేసావు నిన్ను శిక్షిస్తాను, నీ తప్పు చేసావు నిన్ను బంధిస్తాను, నిన్ను కొడతాను, నిన్ను ఫలానా తప్పు వేధిస్తాను అని ఎప్పుడు అనలే. ఏంటి, నువ్వు ఒప్పుకుంటే చాలు, దేవుడు నిన్ను కనికరిస్తాడండి. నమ్మదగిన వాడును నీతిమంతుడండి మన దేవుడు. కాబట్టి ఆయన మన పాపములు క్షమిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, నీలో ఉన్న దుఃఖము నుండి, నీలో ఉన్న బాధ నుండి, నీలో ఉన్న శ్రమల నుండి, ఎలాంటి బాధలు ఉన్న పాపములున్న సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. శుద్ధ హృదయాన్ని ఈరోజు నీకు దేవుడు ఇస్తాడు. అలాంటి శుద్ధ హృదయంతో, పవిత్రమైన హృదయంతో ఈ సబ్బాతు సాయంకాలపు సమయం అంతా మన గృహాలకు వెళ్దామా? అలాంటి హృదయాలతో మన అందరం వెళ్తే దేవుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు, మనకి కనికరం ఇస్తాడు, మనకి పరలోక రాజ్యం ఇస్తాడు. కాబట్టి మనం ఏంటి, కనికరము పొందాలి. దేవుడు మన పాపాలని క్షమిస్తాడంట, క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రగా చేస్తాడు. పవిత్రగా చేయడమే కాదు, మన పాపాలను ఎక్కడ పారవేస్తాడంటే, ఆఖరిగా కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 11-12 వచనములో ఆ పాపాలను ఎక్కడ విడిచిపెడతాడు, ఎక్కడ వేస్తాడని చూసుకున్నట్లయితే, కీర్తనలో 103వ అధ్యాయం 11-12 వచనములో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికంగా ఉండును. 12వ వచనం అమ్మ, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన ప్రతి అతిక్రమములను అంత దూరపరుస్తాడు. ఏంటండి, పడమటికి తూర్పు ఎంత దూరమో మనం దేవుడి సన్నిధానంకి వచ్చి దేవుడి సన్నిధానంలో మన పాపాలు ఒప్పుకుంటే మన అతిక్రమల నుండి అంత దూరపరుస్తాడండి. మనం చేసే ప్రతి పాపలేక నీ దగ్గర ఉండవు, ప్రతి దోషములు నీ దగ్గర ఉండవు, దాన్ని దూరంగా పారవేస్తాడు. కాబట్టి ఇకనైనా దేవుడి సన్నిధానంకి వచ్చి దేవుడి సన్నిధానంలో మోకరించి మనం దేవుడి సన్నిధానంలో ప్రత్యత్తపడి ఆ దొంగ వలె, ఆ సుంకర వలె, దావీదు వలె ప్రార్థన చేద్దాం. ఎక్కడైనా దేవుని దీవులను పొందుకుందాం, కనికరం పొందుకుందాం. అలాంటప్పుడు దేవుడు మన పాపాలను, మన దోషములను, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో అలాంటి పవిత్రులుగా మనందం అవుదామా? ఆ 99 మంది నీతిమంతుల కంటే, అవినీతి మంతుల కంటే మారిన మారు మనసు పొందిన ఒక్క వాళ్ళే మనందరం ఉందామా? అలా ఉండి పరలోక రాజ్యపు వారసులు అవుదామా? అట్టి కృప దేవుడు ఈ రాత్రికాల సమయంలో వచ్చిన మనందరికీ, అలాగే జూములో వింటున్న మా అందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగించుకుంటున్నాను. చాలా మంచిదండి. సహోదరుడు చక్కని వాక్యం అందించినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మన అతిక్రమ క్రియలను మనము దేవుని ఎదుట ఒప్పుకోకపోతే మనము క్షమించబడ్డానికి అనర్హులము. కనుక ఆయన ఎదుట మన పాపం ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఆయన అడిగినప్పుడు దేవుడు మనల్ని కనికరించి కటాక్షిస్తాడు. కాబట్టి మనము వర్ధిల్లబడతాము. అలాంటి వర్ధిల్లబడే గొప్ప ధన్యత మనము మన యొక్క భక్తి జీవితాల ద్వారా మనము పొందుకుని, మరి దేవుని చేత కృపను పొందుకున్న వారమే ఉండేలాగిన ఈ వాక్యం ద్వారా మనము మరి బలపరచబడాలని
ఆశిస్తూ ఉన్నాను. చక్కని వాక్యం చెప్పిన కుమారునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు ఈ మంచి కార్యక్రమాన్ని మనం ముగించుకోవడానికి గాను మనమందరం కూడా దయచేసి లేచిన పడినట్లయితే కీర్తన పుస్తకం నుంచి 61వ కీర్తన ఈ సాయంకాలమున యేసు ప్రభువు అనే కీర్తన పాడదామండి. యేసు ప్రభువు వేడెదము, యేసు దయా రసముగా నిత్యము అముగావు. ఈ సాయం కాలమున యేసు ప్రభువు వేడెదము, వేడ కలలు రాకుండా యాగాని ప్రభు వేదలము రాత్రిలో ప్రీతి బాబు తండ్రి సాయం కాలమున యేసు ప్రభు వేడెదము. Rostonda, Jodaturi, Jodaturu, Salamibu, Rasatma, Murabibu, Maragunta, Tapadu, Isayam, Salamuna, Yesu Prabhu, Eka Putra Yesu Maputra Swaya Rakanayela Saragata Likuma Isaya Mayamuna Yesu Prabhu Vedamu Jindakasuta Jodata Kanadeva Mutitu Anisamudi Vichina Jaguti Yunami Isayam Kalamuna మన సంఘస్థులు 75% సంఘస్థులు అందరూ కూడా స్వస్థ బాధపడుతున్నారండి. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు మరి జ్వరం చేత, పడిశం చేత, రోగాల చేత పీడింపబడుతున్నారు. దయచేసి మీ అందరి ప్రార్థనలో అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మరి ఒక పేరు చెప్పడానికి అవదండి. ఇంచుమించు ఆల్మోస్ట్ అందరూ కూడా అనారోగ్యంతో ఉన్నారు కనుక మీ అనుదిన ప్రార్థనలో ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపమాడ దయగల మా తండ్రి, ఉన్నతుడని నామమునకు స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి వేళ సమయం ముందు నాయన నీ పాద సన్నిధి చేరుకుని నీ నామమును స్తుతించి గణపరిచి కీర్తించి స్తుతించడానికి ఇచ్చిన తనను బట్టి మీకు వందనాలు. నీ కుమారుడు ద్వారా చెప్పిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు ప్రభు. అవును ప్రభు, మేము చేసిన పాపాలను మేము కప్పుకొని మా పాపములను మేము నశించిపోతూ ప్రభు నరకానికి ప్రభు చేరులో ఉంటుండగా మీ అపారమైన కృపను బట్టి మాకు అయ్యా మీ పాపాలు విడిచిరండి, నేను క్షమిస్తాను, ఆదరిస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను, దీవిస్తానని నీ వాక్యం ద్వారా మరలా మాకు ఒకసారి జ్ఞాపం చేసిన గొప్ప దేవ నీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభు, అతిక్రమం దాచిపెట్టుకున్నాడు వర్ధలడు, కానీ వాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందనని నీ కనికరము ప్రభు మేము పొందినట్లు అయ్యా నీ ఆత్మ ద్వారా మా పాపములన్నీ కూడా ప్రభు ఒప్పుకున్నట్లు మమ్మల్ని మాలో పశ్చాత్తాప హృదయం కలుగు చేయండి స్వామి. నీ కృప చాలు ప్రభు మాకు. ఇదిగో ప్రభు మరి సంఘాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభు. సమస్త లోటుపాట్లు ఇరుకులపని తొలగించండి ఆయన. విశ్వాసులు చాలా మంది ప్రభు ప్రతి ఇంట్లో కూడా మరి అస్వస్థ కలిగి బాధపడుతున్నారు ప్రభు.
మరి ఈ జ్వరాల చేత, వర్షాల చేత ప్రభు, అలాగే ప్రభా మరి దగ్గు జలుబు చేత కూడా బాధపడుతూ ఉండగా నీ కటాక్షం చూపించండి. నీ గాయపు నష్టం చేత ముట్టి స్వస్థపరచండి ప్రభా. నిశ్చితమైతే భయంకరమైన వైరస్ ప్రభా గద్దించండి నాయన, మా నుంచి దూరపరచండి. నీ రక్షణ వలయంలో కాచి కాపు నడిపించుకున్నాము. నీ సహాయం కృప అనుగ్రహింపచేయండి. నీ వాక్యం ఎత్తిన నీ కుమారుని దీవించి నీ ఆత్మతో నింపి ఇంకా నీ సేవలో ప్రభు నీ పరిచయలో విరువ వాడికి నడుగుచున్నాము దేవా. మీకే వందనాలు ప్రభా. గర్భం కొరకు ప్రభా, గర్భిణీ స్త్రీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను దేవా. రేణుకను అలాగే ప్రభా రాజలక్ష్మి గారిని, మృదులను అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించండి. స్త్రీ బిడ్డల ప్రభా గర్భం ధరించిన గర్భంలో శిశులకు వారికి కూడా మంచి ఆరోగ్యము, శక్తిని, బలం సమకూర్చి వారికి నిర్ణయించబడిన కాలము పరిపూర్ణమైన అయినప్పుడు సులువైన ప్రసకాన్ని ఏర్పాటు చేసి తల్లి బిడ్డని వేరుపాటు చేసి ప్రభా ఆయురాలతోనే నడిపించుకున్నాము. గర్భఫలం సహాయం దయచేయండి. సంఘాన్ని ఆశ్రవదించి అభివృద్ధి పరచండి. లోటుపాట్లు ఇరుకులెబ్బని తొలగించండి ఆయన. ఇదిగో ప్రభా మా సమస్త పాపదోషల మన్నించి నీ కృపతో నింపండి. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా నీ పాసను విడిచి మా గృహాలకు విడిచుండగా మార్గం మధ్యలో మీరు మాకు తోడుగా ఉండమని, రాత్రి వేళ సమయంలో సున్నత కలుగు చేసి ప్రభా వేకులు లేసి మనం ధ్యానం చేసుకుని గొప్ప భాగ్యం దయచేయండి. ఉదయకాల సమయంలో జరగబోయే ప్రభా పరిశుద్ధ విశ్రాంతి ఆరాధనలో పాల్గొని నీ నామమును స్తుతించి కీర్తించి గణపరిచి మా కొరకు మీరు దాసి ఉంచిన మేలును, సంతోషమును, ఆశీర్వాదమును, దీవెన, రక్షణ పొందుకున్న గొప్ప భాగ్యమును మాకును రాలంటి బిడలకును జూములు లాగిన బిడలకును ప్రభు అనుగ్రహింపచేయమని, ప్రత్యేకించి సబ్బాధులు మాపై మెండుగా కుమ్మరించమని ఈ దీనిని ప్రార్థన ప్రభా ప్రార్థన ప్రార్థన చేర్చుకుని ప్రార్థన పత్రం దయచేయమని రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య నామములు అడిగి వీడి గురించి ప్రార్థన చేస్తాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము, మమ్మల్ని శోధన తాక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని యొక్క ప్రేమయు అని కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అనున్న సహవాసమును సమాధానమును ఇక్కడ చేరిన మా అందరికీ ప్రభా జూములో వీక్షితులైన ప్రియ బిడలకును, అస్వస్థ బాధపడుతున్న బిడలకును, అలాగే ప్రభు వాక్యం ఎత్తిన నీ కుమారునికి త్రియేక దేవుని ఆశీర్వాదము, దేవుని స్వస్థ రక్షణ సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. మంచిదండి. ఉదయము 9 గంటల 15 నిమిషాలు